కేటీవీ తెలుగు. తెలంగాణ బీజేపీ పురోగమన మార్గంలో నడుస్తోందా? తిరోగమన బాట పట్టిందా? ఆ పార్టీలో ఏం జరుగుతోంది? కిషన్ రెడ్డికి ఏమైంది? ఆయన రాష్ట్ర పార్టీని నడిపించలేకపోతున్నారా? కిషన్ పగ్గాలు చేపట్టిన తర్వాత అయోమయం పెరిగిందా? దేశంలో మోదీ ప్రభ వెలిగిపోతోంది. రామాలయ ప్రారంభోత్సవం ఇంకో 2 రోజులే ఉంది. 3 ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత అయోధ్య ఆలయ ప్రారంభోత్సవాన్ని ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడ చూసినా మోదీ నామస్మరణే వినిపిస్తోందని, దేశంలో ఆ పార్టీకి తిరుగులేదని చెప్పుకుంటున్నప్పటికీ తెలంగాణలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. దేశమంతా ఒకదారైతే తెలంగాణది మరో దారి అన్నట్లుగా కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఐక్యమత్యంతోనూ పూర్తి స్పష్టతతోనూ పనిచేస్తూ ఉంటే తెలంగాణలో మాత్రం ఐక్యమత్యమూ లేదు. ఏం జరుగుతోందో అర్థం కావటం లేదన్న చర్చ ఊపందుకుంది. తెలంగాణలో అధికారానికి వస్తామన్న విశ్వాసం ఒకప్పుడు ఉండేది. అది పోయి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కొన్ని సీట్లైనా గెలిస్తే పరువు తక్కుతుందన్న స్థాయికి పార్టీ పరిస్థితి దిగజారింది. తెలంగాణ బీజేపీని ఇన్ఛార్జీల సమస్య వెంటాడుతోంది. ఎవరు ఎప్పుడు ఇన్ఛార్జిగా ఉంటారు, ఎవరు ఎప్పుడు వైదొలుగుతారో అర్థం కావటం లేదు. క్షేత్రస్థాయి నేతల్లో ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాక అధిష్టానం ప్రతినిధులు నానా తంటాలు పడుతున్నారు. ఎవరిని ఎలా ప్రోత్సహించాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది కూడా ఇప్పుడు పెద్ద సమస్య అవుతోంది. బీజేపీలో 4 స్తంభాలాట జరుగుతోంది. అంటే 4 ఇన్ఛార్జీలు ఉన్నారని అర్థం. ఏ సమస్య మీద ఎవరిని కలవాలో తెలియక ఆ పార్టీ శ్రేణులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతూ ఉండగా ఆయన కాకుండా 3 ఇన్ఛార్జీలను తెలంగాణ రాష్ట్రానికి ఆ పార్టీ అధిష్టానం కేటాయించింది. ఇది సరిపోతున్నట్టు పార్లమెంటు ఎన్నికల ముంగిట మరో ఇన్ఛార్జిని నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాలను కేంద్ర పెద్దల్లో ఒకరైన బిఎల్ సంతోష్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్ ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు. ఆయనకు అదనంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ను మరో ఇన్ఛార్జిగా 2022 ఆగస్టులో నియమించారు. ఇద్దరి మధ్య విభేదాలు రాకుండా తరుణ్ చుగ్కు రాజకీయ వ్యవహారాలు, సునీల్ బన్సల్కు సంస్థాగత వ్యవహారాలు అప్పగించారు. అయితే వీరిలో సునీల్ బన్సల్ ఎక్కువగా రాజకీయ వ్యవహారాలపై ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది. ఫలితంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఇతర అనుబంధ సంఘాల నేతలు మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదని వాపోతున్నట్టు సమాచారం. ఈలోపు మరో ఇన్ఛార్జిగా చంద్రశేఖర్ వచ్చేశారు. అయితే సునీల్ బన్సల్కు యువ మోర్చా బాధ్యతలు అప్పగించడంతో ఆయన రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నట్టా లేనట్టా అని రాష్ట్ర నేతలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న జవడేకర్ ఆ పదవిలో కొనసాగుతున్నారా లేదా అర్థం కాని పరిస్థితి ఉంది. పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయనేందుకు నిదర్శనంగా ఇంతవరకు శాసనసభ పక్ష నేతను నియమించలేకపోయారు. తనకు ఆ పదవి కావాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరుతూ ఉండగా కొందరు అడ్డుపడుతున్నారు. మరోపక్క పదవిపై ఆశ పెట్టుకుని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో చెప్పలేం. ఫ్లోర్ లీడర్ ఎంపిక బీజేపీ పెద్దలకు కత్తి మీద సామే అవుతుంది. అందుకే ఏం చేయాలో అర్థం కాక జాప్యం జరుగుతోంది. రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి కంటే కూడా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి అవకాశం ఇస్తే బాగుంటుందని భావిస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే ఆయన కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరినీ ఓడించారు. అయితే 8 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీల కోసం అంతమంది ఇన్ఛార్జీలు అవసరమా అన్నది అధిష్టానమే నిర్ణయించుకోవాలి. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.